కృష్ణా జిల్లా పెడల్లోని హాస్టల్లో దారుణం జరిగింది. అదొక ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్. అక్కడి నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైపోయారు. అయితే ఈ బాలికల్ని ఆటోలో తీసుకువెళ్లారు మరో ఇద్దరు యువకులు. ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఆటోలో తీసుకెళ్లిన యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక అస్వస్థతకు గురవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల తల్లిదండ్రులు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపైన పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. హాస్టల్ నుంచి బాలికలు ఇలా బయటకు వెళ్లారనే దానిపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం పైన పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఘటన దీని వెనక మరెవరైనా ఉన్నారనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. బాలికల అదృశ్యం, అత్యాచార ఘటనలతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది అంశం. కృష్ణా జిల్లాలోని పెడనలోని ఓ హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓ ఇద్దరు అమ్మాయిలు హాస్టల్లో కనిపించకుండా పోయారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఆటోలో తీసుకువెళ్ళి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ బాలిక పైన లైంగికంగా దాడికి పాల్పడ్డారు. సో గంటల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మాట్లాడారు. ఇంతకీ ఈ సంఘటన ఏ రకంగా జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు దానిపైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. పెడన మండలం నుండి ఇద్దరు బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇనీషియల్ గా ఆ పిల్లలు ఎవరు కూడా ఎట్లాంటి ఇష్యూ గురించి కూడా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. సబ్సిక్వెంట్లీ 7వ తారీఖు సాయంత్రం విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన ఇద్దరిని వీళ్ళు చూస్తే, ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండలం శారదా నగర్కి చెందిన ఆటో డ్రైవర్. రెండో అతను వచ్చేసి కొక్కిలగడ్డ సిద్ధు అని, ఇతను కూడా 20 years ఏజ్, ఇతను కూడా శారదా నగర్కి చెందిన అతనే. వీళ్ళిద్దరూ కూడా ఆ ఇద్దరు అమ్మాయిల మీద చేశారని చెప్పి గమనించి వారిని పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఎర్లీ అవర్స్ లో. సబ్సిక్వెంట్ గా సెక్షన్స్ ఆల్టరేషన్ చేశాం కాబట్టి వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సన్, అది నోన్ పర్సన్ తో వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్ కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్ కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్ వీ కెనాట్ రివీల్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ, లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్, ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్. ఆగస్టు 6వ తేదీన ఓ ఇద్దరు అమ్మాయిలు హాస్టల్లో నుంచి కనిపించకుండా పోయారు. ఆగస్టు 7వ తేదీన తెల్లవారుజామున వాళ్ళ ఇంటికి వచ్చారు. సో ఈ ఘటన ముందుగానే రికార్డు చేసుకున్న పోలీసుల దృష్టికి ఆ తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. పోలీసులు కూడా దాన్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇలా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లోనే వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏంటని పూర్తిగా ఆరా తీస్తే ఒక ఆటోలో వెళ్ళారన్న విషయం తెలిసింది పోలీసులకి. ఆ తర్వాత పోలీసులు మరింతగా లోతుగా విచారించిన నేపథ్యంలో వాళ్ళ మీద కొంత ఇబ్బంది పడ్డారు, అమ్మాయిల పైన దాడికి పాల్పడ్డారు, వాళ్ళ ఇంకా దాడికి పాల్పడ్డారని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్లో కూడా ఒక వ్యక్తి, ఆ వెళ్ళినటువంటి బాలికల్లో ఒకరికి నోన్ పర్సన్, అంటే తెలిసిన వ్యక్తి అనంట. మరి ఏ రకంగా మభ్యపెట్టాడు, ఏమని మాయ మాటలు చెప్పాడు, ఏమని తప్పిదాలకి పాల్పడే విధంగా ఏం ఆఫర్ చేశాడో తెలియదు. కానీ ఆ అమ్మాయి ఇద్దరు కూడా అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? అమ్మాయిలు హాస్టల్లో నుంచి ఎలా మిస్ అయ్యారు? అక్కడ హాస్టల్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? రైట్. సో ప్రజెంట్ అయితే ఆ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారంగా అక్కడ వాళ్ళు మభ్యపెట్టి తీసుకువెళ్లారు. ఇంకా మరింత లోతైన విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించారు ఇద్దరు వ్యక్తుల్ని.
బట్ కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఏంటి అంటే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ అమ్మాయికి ఎలా పరిచయం, ఆ హాస్టల్ ఉన్నటువంటి అమ్మాయిని బయటకు రావడానికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పాటుగా ఇంకెవరైనా ప్రోద్బలం కనబడుతోందా? మనోజ్, ఈ కేసు కొంత మైనర్ బాలికలకు సంబంధించిన కేసు కాబట్టి కొన్ని వివరాలు కొద్దిగా చెప్పలేని పరిస్థితి. వాస్తవంగా కృష్ణా జిల్లా పెడనలో ఈ కలకాలం మాత్రం ఈ ఇద్దరు మైనర్ బాలికలు ఒక ప్రభుత్వ బాలికల హాస్టల్ నుంచి బయటికి రావడం అంటే ఈ నెల 6వ తేదీన వీళ్ళు ఈ ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్ నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. వాళ్ళిద్దరు మైనర్ బాలికలే. వాళ్ళలో ఒక పాప తల్లి నేరుగా పెడన పోలీసులకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అసలు మా పిల్లలు ఉదయం నుంచి కనపట్లేదు, ఏమయ్యారో తెలియదు, మా పాపతో పాటు ఇంకో పాప కూడా కనపట్లేదు అని చెప్పిన పరిస్థితి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం అయితే చేశారు. 7వ తారీఖున 7, 8, 2 తారీఖుల్లో ఎక్కడ ఉన్నారు ఏంటి దాంట్లో ఇద్దరు మైనర్ గర్ల్స్ ని పోలీసులు అయితే ట్రేస్ చేస్తారు. ట్రేస్ చేసి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కి ఒప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆ ఇద్దరిలో ఒక మైనర్ గర్ల్ క్లియర్ గా ఒక మాట తన తల్లికి జరిగిన విషయం మీద చెప్పే ప్రయత్నం, అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు అనే ఒక చెప్పే ప్రయత్నం నాకు ఫోన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ మైనర్ గర్ల్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కొంత సీరియస్ గా పోలీసు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అనే కొంత ఆరా తీసినప్పుడు ఒకరు బందర్కి చెందిన ఆటో డ్రైవర్ శ్యామ్ కిరణ్ తో పరిచయం ఉండడం వల్ల ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళి ఈ ఆటోలో వెళ్తారు. అదే టైంలో ఆ ఆటోలో శ్యామ్ కిరణ్ మరో వ్యక్తిని సిద్ధు అనే పిల్లోడిని, అతనికి ఫ్రెండ్ కాబట్టి అతను తీసుకుని పలాంటి వేరే ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరి మీద కొంత అత్యాచారం చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విషయాన్ని ఒక బాలిక తన తల్లితో 7వ తారీఖున చెప్పిన నేపథ్యంలో ఆ విషయాన్ని పోలీసులు కూడా చెప్పడం, పోలీసులు వీళ్ళిద్దరిని పిలిస్తే వెంటనే సాధ్యమైనంత త్వరలో ట్రేస్ చేయడం, తర్వాత వాళ్ళని అదుపులో తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మీద పోక్సో చట్టం కూడా కట్టిన నేపథ్యంలో దాదాపుగా కేసు అయితే క్లియర్ అయింది. వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్లారు అనే విషయంలో దీంట్లో ఒక బాలిక ఎవరైతే మొదటిగా ఉన్న ఒక బాలికకు సంబంధించిన తర్వాత ఆ అబ్బాయికి ఆటో డ్రైవర్ గా ఉన్న కిరణ్ కి వీళ్ళిద్దరికి కొంత పరిచయం ఉండడం వల్లనే ఈ ఇద్దరు పిల్లలు ఆ కిరణ్ తో ఆటోలో ఎక్కి కిరణ్ కి వెళ్ళడం జరిగింది. సో ఏదేమైనా ఈ ఇష్యూ పూర్తిగా కూడా కొంత సంచలనం జరిగింది కృష్ణా జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలు. అయితే సమస్య ఇద్దరు మైనర్ బాలికలు ప్రభుత్వ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఏంటి, ఒక 2 రోజుల పాటు వాళ్ళు కనపడకపోవడం ఏంటి, సో అది కొంత ఇష్యూ అయితే మరి పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఎన్నికల ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం పోలీసులు వెంటనే రియాక్ట్ కావడం, కృష్ణా జిల్లా పోలీసులు వెంటనే రియాక్ట్ కావడం, ఎస్పీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. చాలా సీరియస్ గా తీసుకున్న దామోదర్ నాయుడు వెంటనే ఈ వ్యవహారం మీద ఎక్కడికక్కడ విషయాన్ని క్లోజ్ చేయాలి, ఇమ్మీడియట్ గా సంబంధించిన ఇద్దరిని అదుపులో తీసుకోవడం, వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం, తర్వాత పోక్సో యాక్ట్ కింద వీళ్ళిద్దరి మీద నమోదు చేసి నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళిద్దరిని కూడా పంపించేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది మనోజ్, అసలు బాలికల అదృశ్యం వెనకాల హాస్టల్ అధికారులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ హాస్టల్ నిర్వాహకులు మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశాలు అయితే చూడాలి. ప్రభుత్వం అయితే వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగానే మనకు కనబడుతుంది. పోలీసులు కూడా వెంటనే కేసుని ట్రేస్ చేశారు. బాలికల్ని తల్లిదండ్రులకి అప్పచెప్పిన పరిస్థితి అయితే మనకి కనబడుతోంది మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో కృష్ణా జిల్లా పెడన్లోని ఓ ప్రభుత్వ బాలికల హాస్టల్ అది. ఇద్దరు అమ్మాయిలు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా వెళ్ళారో కూడా తెలియదు, అదృశ్యం అయిపోయారని తెలిసింది. ఆగస్టు 6వ తేదీన వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఆగస్టు 7వ తేదీన చేరుకున్నారు. అయితే ఈ విషయం పైన పోలీసులకు సమాచారం ఇచ్చారు అటు సిబ్బంది అండ్ తల్లిదండ్రులు. సో పోలీసులు కొంత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఎంక్వైరీ తేలిన అంశం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఒక ఆటోలో వెళ్ళారు. అయితే ఈ ఆటోలో వెళ్ళినటువంటి సమయంలో 2 యువకులు కూడా ఉన్నారు. అందులో ఒక యువకుడు ఇక్కడ ఉన్నటువంటి మిస్ అయిన అమ్మాయికి ముందుగానే తెలుసు.
సో బయటికి తీసుకెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజున వచ్చిన తర్వాత పోలీస్ ఎంక్వైరీలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతానికి ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్ కూడా తరలించారు. సో ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి మరి? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్న తంతు ఇది. అమ్మాయిలని ఏదో రకంగా వల్లో వేసుకోవడం, ఇబ్బంది పెట్టడం, అమ్మాయిలకి రూరల్ ఏరియాస్లో అమ్మాయిలకి చాక్లెట్లనో లేకుంటే ఫోన్స్ అనో ఇంకోటనో ఇబ్బంది పెట్టి అట్రాక్ట్ చేసే ప్రయత్నమే జరుగుతుంది. సో పాపం అమాయకులైనటువంటి ఆ అమ్మాయిలు తెలిసో తెలియకో వాళ్ళ వలలో పడిపోయి వాళ్ళ చేత ఇబ్బంది పడుతున్న అనేకంగా ఉన్నారు. సో మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా మీ తల్లిదండ్రులు మీ బాధ్యతగా మీ అమ్మాయి ప్రతి విషయం మీకు షేర్ చేసుకునే విధంగా ఉండాలి. ప్రతి అంశం ఏదైనా మంచి అయినా చెడైనా ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఇంకపోతే అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని ఒక కంట కనిపెట్టి వాళ్ళకి గట్టిగా పోలీస్ కోటింగ్ ఇస్తే కానీ సెట్ అవ్వరు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? పోక్సో కేసు వేసి జైల్లో పంపిస్తే సరిపోతుందా? ఇంకేదైనా చట్టాలు ఇంకేదైనా శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు